father and then lost all of his inheritance. గమనించండి, తన కుటుంబాన్ని, తన తండ్రిని వదిలిపెట్టి తన యొక్క స్వాతంత్రం అంతా పోగొట్టుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. He woke up to his condition and he wanted to come back home. కనుక అన్నింటినీ పోగొట్టుకున్న తర్వాత ఇంటికి తిరిగి రావాలనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు. And the Bible said that the father seen him afar off. తండ్రి దూరంలో చూస్తున్నాడు కుమారుడిని. You know God sees you no matter how far you are away. నువ్వు ఎంత దూరంలో ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని మీరు ఎరిగినారా? You can be so far away from God, but God still sees you. నీ చాలా దేవుడిని వదిలిపెట్టి లోకంలో ఎంతో దూరంలో ఉండొచ్చు, అయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. God knows everything about you. నిన్ను గురించి సమస్తాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. When that prodigal son was there with the pigs, కనుక గమనించండి, ఆ పందులతో ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు, amen, God seen him with the pigs. ఆ పందులతో ఉన్న తప్పిపోయిన కుమారుడిని దేవుడు చూశాడు. When he was wanting to eating the pig's food, God seen him wanting to eat the pig's food. పందుల యొక్క ఆహారమును ఆ కుమారుడు తినేది దేవుడు చూశాడు. God seen everything was happening. జరుగుతున్న సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. And God seen him when he started to wake up. వాడి యొక్క కళ్ళు తెలుసుకున్నప్పుడు దేవుడు దాన్ని కూడా చూశాడు. I don't have to live like this. వాడు అనుకున్నాడు, ఇట్లాంటి జీవితాన్ని నేను జీవించకూడదు. My life can change. నా జీవితం మార్చబడింది. I'm going back home. నేను మళ్ళా నా ఇంటికి తిరిగిపోతానన్నాడు. I'm going to travel the distance. ఆ యొక్క దూరంలో ఉన్న నా ఇంటికి నేను తిరిగిపోతాను. And I'm going back to the Father. నా తండ్రి దగ్గరికి నేను తిరిగిపోతాను. And as he came and approached the Father, ఆ ప్రకారంగా తన తండ్రి దగ్గరికి వాడు తిరిగి వచ్చినప్పుడు the Father seen him coming. ఆ తండ్రి చూస్తున్నాడు తన కుమారుడు తిరిగి వచ్చేది. What did the Father do? ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? The Father ran out after him. ఆ తండ్రి పరిగెత్తుకొని పోయాడు తన కుమారుడి దగ్గరికి. He ran out to get him. ఆ కుమారుడు పోయి తీసుకుని వచ్చేదానికి పోయాడు ఆయన. Oh, son, you come back. ఓ కుమారుడు తిరిగి వచ్చావా? I'm so happy you're back. మళ్ళా తిరిగి వచ్చేదానికి నేను సంతోషపడుతున్నాను. And the son began to explain, Daddy, you don't understand how bad I have been. ఓ నానా, నా జీవితాన్ని గురించి మీకు అర్థం అవ్వదు, నేనంత భయంకరంగా జీవించానో తెలుసా అని తన యొక్క కథను చెప్పాడు. He says, shh, be quiet. తండ్రి అన్నాడు, అవన్నీ చెప్పమా. And he turned to his servant, go get the robe and bring it. తన యొక్క పనివాడితో చెప్పినాడు, పోయి ఆ యొక్క మంచి అంగి తీసుకురామని చెప్పి పిలిచాడు. And the son said, Daddy, listen to me. ఆ కుమారుడు అన్నాడు, నానా, తండ్రి, నా మాట వినండి. You don't know how bad I have been. నేను ఎంత చెడిపోయిన వాడుగా ఉన్నానో మీకు తెలుసు, మీకు తెలీదా? I don't care how bad you have been. తండ్రి అన్నాడు, నువ్వు ఎంత చెడిపోయినా నువ్వు పర్వాలేదు. Go kill the fatted calf quickly. ఆయన అన్నాడు, పో ఆ కొమ్మిన ఆ యొక్క దూడని దాన్ని పోయి చంపండి. Bring the robe. ఆ యొక్క అంగిని తీసుకురండి. Daddy, you don't understand. మళ్ళా కుమారుడు అంటున్నాడు, నీకు అర్థమవడం లేదు నా జీవితం, నేను ఎంత భయంకరంగా జీవించాను. There was another son that was there and says, why are you doing this for him? ఇంకో కొడుకు దాన్ని చూశాడు, ఎందుకు ఎంత చేస్తాడు ఆ పాపికి అన్నాడు. You've never done this for me. నాకేమీ చేయలేదు, నీవు ఆ పాపికి చేస్తున్నావే అన్నాడు. The father said to him, తండ్రి ఏమన్నాడో తెలుసా? what you don't understand is my son was dead. అప్పుడు అన్నాడు తన కుమారుడితో, పెద్ద కుమారుడితో అన్నాడు, నాని అయ్యా నీకు తెలీదు, నా కుమారుడు సచ్చినాడు లోకంలో. He was dead without me. నేను లేకుండా చచ్చిపోయాడు వాడు అక్కడ. And now he's come back. ఇప్పుడు నా దగ్గరికి తిరిగి వచ్చినాడు వాడు. Now he's alive. ఇప్పుడు వాడు జీవంతో ఉన్నాడు. And he did not care. The father did not care what the son had done. ఆ కనుక తన కుమారుడు చేసిన దేని గురించి కూడా ఆయన ఎంత మాత్రం దిగులు పడలేదు. He కానీ didn't care how bad his life was. వారి యొక్క జీవితం ఎంత అసహ్యంగా ఉన్నదో దాని గురించి దిగులు పడలేదు. God don't care how bad you are. ఆ ప్రకారం మీరు ఎంత చెడిపోయిన వారుగా ఉండేను, దేవుడు దాని గురించి దిగులు పడ్డం లేదు. He does not care. కనుక ఆయన దిగులు పడ్డం లేదు ప్రియుడా. He wants you to come. నిన్ను ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. He will take the royal robe and put it around you. తన అంగి తీసి నీకు కప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. And he will kill the calf. He will kill the calf. అది మాత్రం కాదు, ఆ యొక్క దూడని అక్కడ చంపి అక్కడ, Which means the shedding of blood. దాని అర్థం ఏంటో తెలుసా? రక్తాన్ని కాల్చి You'll be cleansed from all of your sins. నీ పాపములంతా కడిగి And everything that you have lost, he will give to you. నీవు పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు మళ్ళా నీకు తిరిగిస్తాడు. You come back into the household. ఓ దేవుని ఆ కుటుంబం, దేవుని కుటుంబానికి తిరిగి వచ్చుట, And under the blessings of the Father. ఆ యొక్క తండ్రి యొక్క దీవెనను పొందుటకు తిరిగి వచ్చుట. But you must travel the distance. అయితే ఆ దూరమును నువ్వు నడవాలి. I don't know who you are today. నాకు తెలియదు మీరు ఎవరో, But I will tell you this, that you must travel the distance. మీరు ఏమిటైనారో నాకు తెలియదు, కానీ ఆ దూరమును నీవు నడవాలి. Don't be like the Pharisees. పరిసయ్యుల మాదిరి యేసుకు పక్కన ఉండి కూడా నడవలేకపోయినా పరిసయ్యుల మాదిరి ఉండకండి మీరు. There's a very close distance between them and Jesus. దానికి వాళ్ళకి యేసుకి 3 అడుగులు మాత్రమే ఉన్నది అక్కడ. And they could not travel that distance. అయితే ఆ యొక్క దూరమును వాళ్ళు నడవలేకపోయారు అక్కడ. Hallelujah. హల్లెలూయా. And it wasn't too far for us. అయితే మనకి యేసు చాలా దూరంలో లేడు ఈ రోజు. All we had to do is just reach out to the Lord.
receive you today as my Savior. నా రక్షకుడుగా ఈ రోజు మిమ్మల్ని నేను అంగీకరిస్తున్నాను. I receive you, Lord, as my comforter. నాకు ఆదరించువాడుగా మిమ్మల్ని నేను అంగీకరిస్తున్నాను. Change my life. నా జీవితాన్ని మార్చండి ప్రభు. Lord, fill my heart with the glories of God. దేవుని యొక్క మహిమతో నా యొక్క జీవితాన్ని నింపండి ప్రభు. And we find that the Lord came in and began to work in our lives. ఆ ప్రకారంగా మనం చెప్పినప్పుడు దేవుడు మన జీవితంలో వచ్చి మన జీవితాన్ని మార్చడం మనం చూస్తున్నాం. The unveiling began to take place. వెంటనే ఆ యొక్క ముసుగు తీయబడడం మనం చూస్తున్నాం. And now we realize we got food sent from heaven. అది మాత్రం కాదు, పరలోకం నుంచి దేవుడు ఆహారం మనకి ఇచ్చడం మనం చూస్తున్నాం. Here we are praising the Lord today. ఈ రోజు మనం దేవుని ఇలాగ స్తుతిస్తూ మనం ఉన్నాం ఈ సమయంలో. Because you dared to take that step. నిజముగానే ఆ యొక్క మెట్టు నడువుటకు, ఆ దూరం నడుచుకుని తీర్మానించినావు By కనుక. faith you took that step. నిజముగానే ఆ యొక్క మెట్టును తీసుకున్నప్పుడు, And as you took that step, ఆ యొక్క మెట్టులను నడిచినప్పుడు the God of heaven came down. నిజముగానే ఆ యొక్క పరలోకపు దేవుడు నీ మధ్యలోకి వస్తాడు. It wasn't a man, but it was God himself. It wasn't a man, but it was God himself. అది మనిషి కాదు కానీ దేవుడే దిగి వస్తున్నాడు ఆ పరిచర్యలో. Today in this message we find that people are looking so much to men in their ministries. మనం చూస్తున్నాము ఈ యొక్క వర్తమానంలో ఈ రోజు చాలా మంది మనుషుల్ని చూస్తున్నారు కానీ, But everywhere I go, I keep telling the people it's not a man, it's God himself. కనుక నేను పోదగ్గరంతా నేను చెప్తున్నాను ఏమని, మనుషులు కాదు మీరు చూసేది దేవుణ్ణి చూడాలని. The world is looking so much to a man, but we are looking to a living, resurrected Jesus Christ. లోకం అనేది ఒక మనిషినే చూస్తున్నది కానీ మనమైతే పిల్లల నేనైతే పునరుత్థానమైన యేసుక్రీస్తునే మనం చూడాలి. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రములు. One day my wife and I, we were flying home from Canada. కెనడా దేశంలో ఒకసారి నేను భార్య ప్రయాణం చేస్తున్నాము. And you know the rainbow is represents a covenant in the Bible. దేవునికి మీకు తెలుసు ఆ యొక్క ధనుసు అనగా వర్ష ధనుసు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఉడன்பడికి ఏమంటారు దాన్ని, నిబంధనకు అది గుర్తు అయి ఉన్నది. And as we were flying in the plane, the sun was shining on one side and there was clouds on the other side. నేను ఆ ప్రకారంగా ప్లేన్ లో మేము ప్రయాణం చేసేటప్పుడు ఒక పక్క మరి సూర్యుడు మరి ఒక పక్క మరి మేఘములు వాటిని మేము చూసాం. And I looked out in the window and I seen the shadow of the plane on the clouds. నేను అనగా ఆ పైన ఆ కిటికీ ద్వారా మేము చూసినప్పుడు పిల్లల ఏరోప్లేన్ యొక్క నీడ ఆ మేఘముల పైన పడింది. And there was a complete rainbow, a circle around the plane as if it's going along. ఆ ప్రకారం అది మాత్రం కాదు కానీ ఆ ఏరోప్లేన్ చుట్టూ ఆ ధనుసు కూడా కనపడింది ఆ యొక్క మేఘాల్లో. And my wife was sitting next to me. నా పక్కన భార్య కూర్చొని ఉంది. And I said to my wife, look at this. నేను చెప్పాను, చూడు చూడు బయట చూడమని Look చెప్పాను. at the rainbow around the plane. ప్లేన్ చుట్టుకొని చూడ అక్కడ ఆ యొక్క వర్ష ధనుసు కనపడుతుంది. God is with us. దేవుడు మనతో ఉన్నాడని చెప్పాను. God is in this plane. దేవుడు ఈ ప్లేన్ లో ఉన్నాడని చెప్పాను. I mean, he told us that he would be with us and there's the evidence. నిజంగా దేవుడు చెప్పాడు మీతో నేను ఉంటానన్నాడు కనుక దాన్ని అక్కడ రుజువు చేసి చూపించాడు అక్కడ. Many times I've been flying in the plane. ఆ ప్రకారంగా ప్లేన్ లో ప్రయాణం అయ్యేటప్పుడు People have said to me, aren't you afraid the plane is going to go down? నాతో అన్నారు ప్లేన్ కింద పడిపోతుంది నువ్వు భయపడటం లేదా అన్నారు. I have told people, I said, these people need to be happy I'm in this plane. నేను అన్నాను ఈ ఏరోప్లేన్ లో ఉండే వాళ్ళు సంతోషపడాలి ఎందుకంటే నేనున్నాను ఈ ప్లేన్ లో. Because the big plane is not going to go down, it's this plane. నిజంగానే ఈ ప్లేన్ కి చెప్పాను. Because God's servant is in this plane. ఎందుకనగా దేవుడి యొక్క సేవకుడు ఈ ప్లేన్ లో ఉన్నాడు కనుక ప్లేన్ పడిపోతుంది The plane is anointed of God. ఈ యొక్క ఏరోప్లేన్ దేవుని అభిషేకం కలిగిన ప్లేన్ అని Because చెప్పాను. I know he is with me. కనుక దేవుడు నాతో ఉన్నాడని చెప్పాను నేను అక్కడ. I have taken that step. అలాంటి ఒక మెట్టుని తీసుకున్నాను ఆ రోజు. Happy I'm taking that step. నేను నిజంగా ఆ యొక్క మెట్టుని తీసుకున్నాను నేను ఆ రోజు. I'm not taking that step. అలాంటి మెట్టును కానీ మీరు కానీ తీసుకోకపోతే In the name of Jesus Christ, యేసుక్రీస్తు నామములో I command you by the power of the word of God. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తితో మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. Take that step for Jesus. యేసుక్రీస్తు నిమిత్తము ఆ యొక్క మెట్టు మీరు తీసుకోండి. Don't fall into the judgment of God. నిజంగానే ఆ యొక్క భయంకరమైన దేవుని యొక్క తీర్పు అక్కడ నిలబడి ఉన్నది. Take that step. ఈ రోజు దేవుని కోసం ఆ మెట్టు తీసుకోండి. If you're a lukewarm Christian, take that step in God. ఓ క్రైస్తవులారా యేసుక్రీస్తు నిమిత్తము మీరు నిలవాల్సిన ఆ యొక్క స్థానం తీసుకోమని చెప్తున్నాను మీకు. Plain church. Let's plain church. కనుక ఆ యొక్క సంఘంలో ఆటలాడని వదిలిపెడతాం. అనగా చర్చ ఆటలు వదిలిపెడతాం. But let God have his way in our life. దేవుడు నిశ్చయముగానే తన యొక్క మార్గాన్ని తన జీవితాన్ని మన జీవితంలో చేయనట్లుగా Take that step and come back to Jesus. యేసులో మీరు నడిచి తిరిగి రాజు ప్రియులారా ఆ మెట్టు తీసుకోండి. He is calling for you. నిన్ను పిలుస్తున్నాడు దేవుడు ఈ రోజు. That bride is going to be a dedicated bride. ఆ యొక్క వధువు ఎట్లుంటుంది తను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్న ఆ యొక్క వధువుగా ఉంటుంది. Attracted the attention of Boaz. నిజంగానే రూతు ఆ యొక్క బోవాజు యొక్క ఆ బోవాజును ఆకర్షించింది.
వచ్చింది. This bride is attracting the attention of Jesus ఆ Christ. ప్రకారమే ఈ వధువు కూడా యేసు క్రీస్తుని ఆకర్షిస్తుంది. And she's looking at this little bride. ఈ యొక్క చిన్న వధువుని యేసు చూసినప్పుడు, She's looking at all these members that are here. ఇప్పుడున్న ఒక్కొక్కరిని ప్రభు యేసు క్రీస్తు చూసేటప్పుడు They're attracting his attention. నిజంగానే మీరు ఆయన ఆకర్షిస్తున్నారు. Why? Because they love him. ఎందుకనగా వాళ్ళు ఆయన ప్రేమిస్తున్నారు కనుక. Love his word. ఆయన వాక్యాన్ని నమ్ముతున్నారు. వాళ్ళు They're in expectation. వాళ్ళు ఎదురు చూస్తున్నారు దేవుని దగ్గర నుండి. Hallelujah. When a woman is pregnant ఆ ప్రకారమే ఒక స్త్రీ గర్భముతో ఉన్నప్పుడు and a son is about to come, ఓ కుమారుడు పుట్టడానికి మునుపు she is expecting. ఆ యొక్క తన గర్భంలోంచి ఆ కుమారుడు వచ్చేదానికి మునుపు ఎదురు చూస్తూ ఉన్నది. What is she expecting? ఆమె ఏమి ఎదురు She's చూస్తున్నదంటే expecting something's to happen. ఏదో జరగాలని ఆమె కాచుకొని ఉన్నది. The son is coming. కుమారుడు వస్తున్నాడు కనుక ఎదురు The చూస్తున్నాడు. son is coming. కుమారుడు వస్తున్నాడు. I know it's coming. ఆయన వస్తున్నాడు నేను ఎరిగినాను. She gets to a place in her life. She gets to a place in her life. నిజంగానే ఒక సమయాన్ని ఒక సమయానికి ఆ స్త్రీ వస్తున్నది. And she starts saying, oh, it's coming. ఆమె ముక్కుతూ ఆమె శ్రమతో ఇదిగో వస్తున్నది. Oh, it's coming. ఏ వస్తున్నాడు? కుమారుడు వస్తున్నాడు. Oh, Jesus is coming. యేసు వస్తున్నాడు. What is wrong with that person? What is wrong with this person? ఓ ఆ యొక్క ఏడుస్తున్న ఆ యొక్క మనిషిని చూసి వీడిలో ఏంటి ఈ యొక్క తొందర ఏంటి? ఎందుకు వీడి ఈ విధంగా కేకలు పెడుతున్నాడు? You're in travail. నిజంగానే ప్రసవ వేదన వస్తున్నది కనుక ఆ యొక్క స్త్రీ కేకలు పెడుతున్నది. What's wrong with these men? లోకంలో ఉన్నవారితో ఆ యొక్క తొందర ఏమిటి? You're in travail, brother. ఓ నిజంగానే పిల్లలు Because Christ in him is about to be birthed. గమనించిన పిల్లలు మన సంఘంలో ఉన్నవారు ఎందుకు ఆ విధంగా కేకలు పెడుతున్నారంటే వారు ప్రసవ వేదన కలిగి వారిలో కుమారుడు పుట్టబోతున్నాడు కనుక అంతటి వేదన కలిగిన వారై ఉన్నారు. హల్లెలూయా. It's going to bring the second coming of Jesus Christ. ఇదే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను తీసుకొని వచ్చే ప్రసవ వేదన. Amen. We want to attract the attention of Boaz. నిశ్చయముగానే బోవాజును మనం ఆకర్షించాలి. Are you here, Ruth? ఇక్కడ రూత్ ఇక్కడ కూర్చొని ఉన్నారా? Are you here today, Ruth? రూత్ ఇక్కడ కూర్చొని ఉన్నారా? లేచి నిలబడదాం. రూత్ గారు ఉంటే ఆ రూత్ లేచి నిలబడండి. లేచి నిలబడదాం ప్రియులారా. Let's lift our hands up. మన చేతుల పైకి ఎత్తుదాం మన బోవాజుకి. Boaz is here today. మన బోవాజు మన మధ్యలో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై నిరంతరము నీతోనే జీవించాలని ఆశనన్ని బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్ని బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్ని బ్రతికించుచున్నది నీతోనే జీవించాలని ఆశనన్ని బ్రతికించుచున్నది. హల్లెలూయా. గొప్ప ఆశ కలిగి ఓ ఉన్నతమైన ఆశ కలిగి ఓ మన జీవితాలు వెళ్ళబుచ్చుచున్నాము. ఆయనతో జీవించచ్చు, ఆయనతో నడచచ్చు, ఇంకా నడవాలని, ఇంకా జీవించాలని, ఓ ఆయనలో ఏకమయ్యాలని ఓ మన ఆశను మనం వెళ్ళబుచ్చుచున్నాము. హల్లెలూయా. ఓ నిశ్చయముగా మన ఆశను తీర్చువాడు ఆయన. దిగి వచ్చిన దేవుడు, మన మధ్యన ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మనలను నడిపించుచున్న దేవుడు ఓ ఈ రోజు మనతో ఉన్నాడు ఆయన. ఈ ఆరాధనలో మనం ఆయననే సేవించుచున్నాము. ఈ ఆరాధనలో ఆయననే మనము కనబడుచున్నాము. హల్లెలూయా. ఆయన మన ప్రాణేశ్వరుడు, ఆయన మన సర్వస్వము ఆయనే. హల్లెలూయా. ఓ అటువంటి గొప్ప విమోచకుని ఓ మనము కలిగి ఉండుట ఎంత దీవెనకరం, ఓ ఎంత ఆశీర్వాదకరం. ఓ ఆయన మనము కలిగి ఉండుట దీవెనకరం. హల్లెలూయా. ఇంకా మనము మూలుగుచున్నాము, ప్రసవ వేదన పడుచున్నాము. ఓ ఈ శరీరము బంధకముల నుండి విడిపింపబడాలని, ఓ ఆయనను చూడాలని, హల్లెలూయా, వీటి నుండి విడుదల పొందాలని ఓ మూలుగుచున్నాము, ప్రసవ వేదన పడుచున్నాము. ఆయన స్వరూపము మన యందు ఏర్పడాలని. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. వందనములు. హల్లెలూయా. ఓ గొప్ప దేవుడు, ఆయన మన మధ్యన ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓ ఎంతమంది ఓ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ఎంతమంది మీ జీవితాలను ప్రతిష్ఠించుకున్నారు? నిజముగా ఆయనతో నడవాలని, ఆయనతో జీవించాలని. ఓ నేను ప్రభువా, నేనొక పొలములోనికి నేను వెళ్ళను, నీ పొలయందే నేను విశ్రాంతి పొందుచున్నాను, నీ పొలయందే నేను తృప్తి పొందుచున్నాను. హల్లెలూయా. వేరొక పొలమును నేను ఆశ్రయించను. నీవు నాకు విడిపించిన, నీవు నాకు విడిచిపెట్టిన ఈ ఆహారమే నాకు చాలు.
మా యేసుక్రీస్తు ప్రభువా, దేవా మా తండ్రి, ఈ ఆరాధన ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. ఓ ఆకలి పెరిగిన మా ప్రాణాలను నాయన, ఓ తృప్తిపరిచిన దేవుడవు, మమ్మల్ని ఆదరించిన దేవుడవు. దేవా నిజముగా మా తండ్రి, మేము లోకములో అన్ని కోల్పోయాము మా నాయన. ఇదిగో మీ వాక్యము భూమిలోనికి వచ్చినప్పుడు, మీ వాక్యము భూమిలోనికి వచ్చినప్పుడు మరలా మమ్మల్ని తృప్తిపరచుచున్నారు, మరలా మమ్మల్ని ఆదరించుచున్నారు, మరలా మమ్మల్ని నిలబెట్టారు. మేమేమైతే కోల్పోయామో, ఏదేలో ఏమేమైతే పోగొట్టుకున్నామో, ఈ కడవరి దినాల్లో నాయన, ఈ పోగొరించే కాలంలో మా తండ్రి తిరిగి మరలా సమకూర్చుకోవడానికి ఓ మా జీవితాలను ఆకర్షించిన దేవుడు, మా జీవితాలను ఆకట్టుకున్న దేవుడు, మమ్మల్ని తృప్తిపరిచిన దేవుడు. ఓ దాన్ని బట్టి మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుచున్నాము. దేవా ఈ బిడ్డల మా ప్రభు మీరు బలపరచండి నాయన, ఇంకనూ మీరు దీవించండి, ఇంకనూ ఆశీర్వదించండి. దేవా మీరు చూచిన అనాదిలో మీరు చూచిన విధంగా ఈ వధువు ఈ రోజు ఎదగగలుగుటకు సహాయం చేయండి. ఓ మీరు చూచిన విధంగానే, మేము అనుకున్న విధంగా కాదు నాయన, ఓ మీరు తలంచిన విధంగానే ఈ వధువు ఎదగగలుగుటకు నాయన మీ కృపను కృప చేయమని కోరుచున్నాం. సహాయం చేయండి నాయన, తృప్తిపరచండి నాయన, ఇంకనూ బలపరచండి నాయన, ఇంకనూ మా ప్రభువా మా తండ్రి మీ రూపంలోనికి మార్చండి మా ప్రభువా. ఓ మాలో ఆ ప్రసవ వ్యాధులు అధికపరిచిన ఆయన ఆ స్వరూపము మా యందు ఏర్పడు వరకు నాయన ఓ మమ్మల్ని పెట్టమని కోరుచు. దేవా మీకు స్తోత్రములు. విత్తబడిన మాటలు మా జీవితాల్లో నూరంతలుగా ఫలితాలు. దేవా మా ప్రభువా మా తండ్రి, దేవా నిశ్చయముగా మా తండ్రి, దేవా మేము దీవించబట్టుకు మీరు కృప చూపించండి. మీకు స్తోత్రములు మా తండ్రి. ఇదిగో సాయంకాలం కూడికలో కూడా మా ప్రభువా మీరు మా మధ్యన ఉన్నారని మీరు రుజువుపరచుకోండి అని నాయన. దేవా రుజువుపరచుకోమని కోరుచున్నా. దేవా మీ దాసులు మా ప్రభువా, దేవా మా తండ్రి రాత్రి అయితే మా తండ్రి కొంచెం దగ్గుకుంటూ ప్రసంగం చేశాను. ఈ రోజైతే దాని నుండి కూడా నాయన మీరు విడుదల చేశారు మా తండ్రి. దేవా సాయంకాల సమయం అందు ఇంకా మీరు బలముగా మీరు వాడుకోండి. దేవా మా తండ్రి నిశ్చయముగా పరలోపు నాయన మా తండ్రి ఓ మీ మన్నా చేత నింపమని కోరుచు. దేవా తర్జుమా చేస్తున్నటువంటి నాయన మీ దైవ సేవకులు కూడా మా ప్రభు మీరు అభిషేకించుకుని సహాయకుడు అభిస్తారు. వారితో పాటు మా తండ్రి కూడి వచ్చిన మా అందరినీ అభిషేకించినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నా. ఇదే అభిషేకములు మా తండ్రి మేము వెళ్ళుటకు సహాయం చేయండి. దేవా మా తండ్రి నిత్యము ఆయన అనుభవించుటకు సహాయం చేయమని కోరుచున్నాము. దేవా స్తోత్రములు వందనములు మా తండ్రి. దూర ప్రాంతం నుంచి వచ్చిన మా తండ్రి దేవా రండి మా ప్రభు వారి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి మా ప్రభు. దేవా మా ప్రభు ఆయన ఏ స్థలం ఆయా స్థలంలో బలముగా మీరు వాడుకోమని అన్ని విధాలుగా మీ దీవులు మీ ఆశీర్వాదం కూడి వచ్చిన మా అందరికీ మా ప్రభు మీరు అనుగ్రహింప చేయమని మీ కృప మా ప్రభు మా ప్రాణాత్మలకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడు యేసుక్రీస్తు